పాలక్ బాజ్రా కిచడి. వావ్! సో కిచడి చాలా వెరైటీస్ చేసేసాము అండ్ పాలక్ విత్ బాజ్రా అంటే ఆ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా బాజ్రా అండ్ పెసరపప్పు ఉడికించి తీసుకొచ్చేసాను. అవును, పాలక్ తీసుకొచ్చి అండ్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ చేసే విధానం కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. అండ్ కాంబినేషన్ డిఫరెంట్ యాక్చువల్లీ. పర్ఫెక్ట్. సో ఆ రెండు ఎలా జెల్లప్ అవుతాయి, ఎలా ఉంటుంది ఆ కాంబినేషన్ అనేది చూడాలి. ఓకే, సో స్టవ్ ఆన్ చేసేదాన్ని మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక స్పూన్, కొంచెం బటర్, ఓకే, ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, వేసేసా. ఇంకా పోపు సంబంధించి కొంచెం ఇంగువ కూడా, పచ్చిమిర్చి, ఆ తర్వాత ఇప్పుడు పాలకూర. సో కొద్దిగా టైం పడుతుంది ఇది. అండ్ మనం బాజ్రా ఏ టైంలో యూస్ చేయొచ్చు? ప్రతి ఒక్కరూ యూస్ చేయొచ్చు, ఎందుకంటే కొంతమందికి అది డైజెస్ట్ అవ్వదు అన్న ప్రాబ్లం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఏ టైం అయితే బెస్ట్ అంటావు బాజ్రా? సో మిల్లెట్స్ అన్నీ కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదేంటి అంటే మనం ముందే 5 to 6 hours దాన్ని నానబెట్టి కుక్ చేస్తే కనుక ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే ఎక్కువగా అందరూ నైట్ టైంలో ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో లేదంటే మిడ్ మార్నింగ్ టైంలోనే దాన్ని నానబెట్టేసి నైట్ కుక్ చేసి ఎర్లీ డిన్నర్ కనుక చేస్తే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. యూజువల్గా ఎక్కువ బాజ్రా అంటే సద్ద రొట్టెలు అని గుర్తొస్తుంది. అది దాని బటర్తో కాంబినేషన్, వెన్న కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మనం కిచడీ కూడా చేసుకుంటున్నాము బాజ్రాతో. ఓకే, నెక్స్ట్ కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన పెసరపప్పు, సో యూజువల్గా నువ్వు అన్నట్టు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకోవాలి, బట్ చాలామంది అంత ఇష్టంగా తినరు, ఎలా ఎప్పుడు ఫ్రైయే చేసుకోవాలని. సో ఇలా కొద్దిగా పెసరపప్పు అంటే ఆ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది. సో ఇలా కొద్దిగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, పాలక్ కాకపోతే ఇంకేదైనా కూడా యూస్ చేయొచ్చు. ఇంకేదైనా కూడా మనము కిచడీలో కానీ లేదంటే ఫ్రైడ్ రైసెస్ ఏదైనా చేస్తున్నప్పుడు కూడా మనము గ్రీన్ లీఫీస్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, అప్పుడే ఆ రెండింటి కాంబినేషన్ యొక్క ఫ్లేవర్, అరోమా అనేది బాగా తెలుస్తుంది. సో ఇంకా మనము బాజ్రా కూడా వేసేద్దాం. ఇంకా ఇప్పుడు బాజ్రా కూడా వేస్తాం. ఉడికించిన బాజ్రా. సో ఎప్పుడు కూడా మిల్లెట్స్ అనగానే అందరూ కొర్రలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. మనం ఏది తీసుకున్నా అప్పుడప్పుడు బాజ్రా కానీ, కినోవా కానీ, అరికెలు, సామలు ఇవన్నీ కూడా మనము ఒకదానికొకటి అంటే రోజుకొకటి అలా తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో కొద్దిగా వాటర్ ఇద్దాం. నువ్వు అన్నీ ఉడికించినా కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది చక్కగా జల్లప్ అయిపోవాలి అన్నిట్లో. అండ్ కొద్దిగా కిచడీ ఆ ఫ్లేవర్ కూడా రావాలి. ఆ కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ ఇష్టపడుతుంటారు కిచడీ ఎస్పెషల్లీ. సో ఇదైతే పర్ఫెక్ట్గా బ్రేక్ఫాస్ట్కి యూస్ చేయొచ్చు కదా? బ్రేక్ఫాస్ట్కి యూస్ చేయొచ్చు. అండ్ ఎవరైతే మంచి డైట్లో ఉంటారో వాళ్ళు నైట్ డిన్నర్ టైంలో కూడా యూస్ చేయొచ్చు. ఓకే, అండ్ వెరీ సింపుల్ రెసిపీ మేడం, చాలా ఈజీగా చేసేయచ్చు. సో పర్ఫెక్ట్ మన అనుకున్న కిచడీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఆ పెసరపప్పు కూడా ఎక్కడ అసలు కనిపించట్లేదు,
చక్కగా గ్రేవీ లాగా మిక్స్ అయిపోయింది. ఆ కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది. వెజిటబుల్ ట్రీట్ చాలా బాగుంటుంది. సో మరి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, పాలక్ బాజ్రా కిచడీ రెడీ అయిపోయింది. వావ్, పాలక్ బాజ్రా కిచడీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాలక్ బాజ్రా కిచడీకి కావాల్సిన పదార్థాలు: సజ్జలు అరకప్పు, పెసరపప్పు అరకప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పాలక్ బాజ్రా కిచడీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర వేసి వేగనివ్వాలి. తరువాత ఉప్పు, పసుపు, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన సజ్జలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలక్ బాజ్రా కిచడీ రెడీ.